హలో ఫ్యామిలీ, వెల్కమ్ టు ది వసంతాస్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మా ఇంట్లో నేను జొన్న రొట్టెలు చేశాను. ఎలా చేశానో నేను మీకు కూడా ప్రాసెస్ చెప్తాను చూడండి. జొన్న రొట్టె తినడం వల్ల ఇందులో ప్రోటీన్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, అండ్ ఇది హెల్త్కి కూడా చాలా మంచిదండి. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు తినొచ్చు, బీపీ ఉన్న వాళ్ళు తినొచ్చు, షుగర్ ఉన్న వాళ్ళు తినొచ్చు. అందరికీ చాలా మంచి ఫుడ్ రెసిపీ అండి ఇది. మీరు తప్పకుండా ఈ వీడియో చూసి ట్రై చేయండి. ఫస్ట్గా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసి అందులో ఒక చెమ్ము నీళ్ళు వేయాలండి. ఆ నీళ్ళు వేసిన తర్వాత ఆ వాటర్ బాయిల్ అయిన తర్వాత అందులో పిండి వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలండి. పిండి కొంచెం పొడి పొడి వచ్చేలాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకుంటే మనకు రొట్టెలు చేయడానికి చాలా ఈజీగా ఉంటుందండి. తర్వాత దాన్ని ఒక ప్లేట్లో వేయాలి. ప్లేట్లో వేసేసి వాటర్తో ఇలా నేను చూపించే విధంగా మంచిగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఆ పిండిని బాల్స్ లాగా చేసేసి పక్కన పెట్టుకోవాలండి. నేనైతే ముందుగానే మొత్తం పిండి కలిపేసి పక్కన పెట్టుకుంటా. ఎందుకంటే జొన్న రొట్టెలు ఫాస్ట్గా అయిపోతుంది, మనకు టైం కూడా సేవ్ అయిపోతుందండి. ఈ రొట్టె తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయండి. నేను చూపించిన ప్రాసెస్లో మీరు తప్పకుండా ట్రై చేయండి. దాని తర్వాత ఒక కవర్ మీద ఆయిల్ అప్లై చేయాలండి. ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఆ బాటిల్ మీద కూడా ఆయిల్ అప్లై చేసేయాలండి. దాని తర్వాత ఒక బౌల్ తీసుకొని చేతికి వాటర్ అప్లై చేసుకొని నేను చూపించినట్టు చేసుకోవాలండి. ఫస్ట్ ఇలా హ్యాండ్తో మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇంకో సైడ్ తిప్పేసి ఇక బాటిల్తో మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలండి. చాలా ఈజీగా అండ్ జల్దీ అయిపోతుందండి ఈ జొన్న రొట్టెలు చేయడం. అయితే మా బంజారాస్లో అయితే ఇది చాలా బాగా తింటారండి ఈ రొట్టెలు. దీన్ని చికెన్తో తింటారు, మటన్తో తింటారు, ఏ కర్రీతో అన్న తినొచ్చండి. చాలా ఈజీ రెసిపీ అండి ఇది. చాలామంది అయితే తెల్ల జొన్నలతో తింటారు, కానీ అది హెల్త్కి అంత మంచిది కాదండి. మేమైతే వెల్లో కలర్ జొన్నలతో రొట్టెలు చేసుకొని తింటామండి. దాని తర్వాత వేడి వేడి పెనం మీద ఇలా రొట్టెలు వేసేయాలండి. వేసేసి ఇలా 2 సైడ్స్ మంచిగా కాల్చిన తర్వాత మంచిగా కాల్చుకోవాలండి. 2 సైడ్స్ ఇలా మంచిగా కాల్చుకోవాలండి. నేను చూపించిన ప్రాసెస్లో మీరు ట్రై చేశారంటే ఈ రొట్టె అయితే 2-3 డేస్ వరకు స్టోర్ చేయవచ్చండి. ఏం ఖరాబ్ కాదు. ఇది చాలా మంచిగా ఉండే. చూసారు కదా నేను ఎన్ని గణం చేశానో. ఈ రొట్టెలు అయితే నేను చూపించిన ప్రాసెస్లో చేస్తే స్పాంజీ లాగా మెత్తగా ఉంటాయండి. చాలామంది పిండి వేసి చేస్తారు, గట్టిగా ఉంటుంది అది. దయచేసి అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి, నాకు లైక్ చేయండి.